నమస్తే, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా శ్రావణ మంగళవార శుభాకాంక్షలు. సుమంగళిలు అందరూ తమ మాంగళ్య బలం పెంచుకోవడానికి, దీర్ఘ సుమంగళి యోగం కలగడానికి శ్రావణ మంగళ గౌరిగా అమ్మను ఆరాధిస్తారు. పసుపు ముద్ద రూపంలో ఆరాధిస్తే అమ్మకు గోరంత పసుపు మనం సమర్పిస్తే అమ్మ మనకు కొండంత పసుపు కుంకుమలు ఇస్తుంది. అంతటి చక్కటి తల్లి, చల్లని తల్లి, దీర్ఘ సుమంగళి యోగం కలగడానికి ఈ ఈ పూజ చాలామంది అయితే పెళ్ళైన కొత్తగా అంటే పెళ్ళైన సంవత్సరం ఒక 5 సంవత్సరాలుగా ఈ నోము అనేది నోచుకుంటారు. కానీ దీర్ఘ సుమంగళి యోగం కలగడానికి ప్రతి స్త్రీమూర్తి అనేది గౌరీదేవి ఆరాధన చేసుకుంటే చాలా మంచిదండి. మనకు దీర్ఘ సుమంగళి యోగం అనేది కలుగుతుంది. ఈ శ్రావణ మాసంలో మొదలు పెట్టుకొని ప్రతిరోజు చిన్న చిన్నగా గౌరీదేవిని తయారు చేసుకొని మనం కుంకుమ పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది. ఇంకా నేనైతే సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచాను. ఇంటిని ఒకసారి ఊడ్చాను. అంటే నేను ముందు రోజే ఇంటిలో తడి క్లాత్ అనేది పెట్టుకుంటాను. ఇంకా ఇల్లు అయితే ఒకసారి ఊడ్చి ఇంటి ముందైతే మంచిగా ఊడ్చి చక్కగా గడపకు పసుపు రాసి ముగ్గులు అనేది పెట్టుకొని ఇంట్లో ఇంకా నేను ముందు రోజు అంటే 16 సోమవారాలు చేస్తున్నాను కదా, 16 సోమవారాలు చేశాను కాబట్టి ఇంట్లో దీపాలు అయితే వెలుగుతున్నాయి. ఇంకా నిర్మాల్యం అంతా తీసేసి శివలింగాన్ని కొంచెం పక్కకు పెట్టాను. ఎందుకంటే మనం డబ్బలో పెడితే ఫంగస్ వస్తుంది. కొంచెం గట్టి పడిన తర్వాత తీసి డబ్బలో పెట్టుకుంటాను. ఇంకా గౌరీ గణపతిని తయారు చేసుకుంటాను కదా, అది ఒక డబ్బలో వేసి పెట్టి ముఖానికి మంగళసూత్రాలకైతే ప్రతిరోజు రాసుకుంటాను. ఈ విధంగా నేనైతే ఒక డబ్బాలో వేసి పెట్టుకొని రాసుకుంటాను. నేను ఈరోజు పూజ మందిరం అంతా క్లీన్ చేసేసుకొని ముందు రోజు పువ్వులు అన్నీ తీసేసి దీపాలన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా నైవేద్యాల కోసం అయితే పులిహోర, పెసరపప్పు పాయసం, పెసరపప్పు పునుగులు వేయడానికైతే నైవేద్యాలు వండాను. ఇంకా స్టవ్ను ముందు రోజే క్లీన్ చేసుకొని కొంచెం నీళ్ళతో మళ్ళీ తుడిచి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని ఇంట్లో మనకు రోకలు ఉంటుంది కదా, దానికి కూడా అలంకరణ చేసుకొని కొంచెం ధూపం అయితే వేసేసాను. ధూపం వేసుకొని ఇంకా నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా ముందు రోజు కొండెక్కిన దీపాలన్నీ కడిగి మళ్ళీ దీపారాధన అయితే చేసుకున్నాను. ఈ విధంగా మనం గౌరీదేవిని అన్ని రూపాల కంటే కూడా మనము పసుపు ముద్ద రూపంలో ఆరాధిస్తే అమ్మకు చాలా ఇష్టమట. ఈ విధంగా నేనైతే 3 కోణాలుగా అమ్మను తయారు చేసుకొని అటు ఇటు చేతులుగా మధ్యలో ముఖముగా 3 కోణాలుగా తయారు చేసుకొని నా దగ్గర చిట్టి గాజులు ఉంటే చిట్టి గాజులు వేసుకొని ఇంకా ముందు అయితే గణపతికి పూజ చేసుకున్నాను. గణపతికి పూజ చేసుకొని ఆ తర్వాత గౌరీదేవికి షోడోపచార పూజ చేసుకున్నాను. నా దగ్గర లలితమ్మ విగ్రహాలు, కనకదుర్గమ్మ విగ్రహం, అవన్నీ విగ్రహాలకైతే ఈరోజు చక్కగా అభిషేకం చేసుకొని వారికి కొత్తగా నూతన వస్త్రాలంకరణ చేసుకొని ఇక్కడ పసుపు గౌరమ్మకైతే గౌరీదేవి అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమ పూజ అయితే చేసుకున్నాను. ఇంకా పిండి దీపాలు కూడా వెలిగించుకున్నాను. ఈ విధంగానైతే గౌరీదేవి ఆరాధన చేసుకున్నాను. మన మంగళవారాలలో మనము ఈ విధంగా పసుపు గౌరీదేవిని తయారు చేసుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదండి. కుంకుమార్చన గౌరమ్మకు ఇలా పసుపుతో గౌరమ్మను చేసుకొని మనం కుంకుమ పూజ చేసుకుంటే చాలా మంచిది. ఈ శ్రావణ మాసంలో మొదలు పెట్టుకొని ప్రతిరోజు చిన్న చిన్నగా ఈ విధంగా గౌరీదేవిని తయారు చేసుకొని అమ్మకు కుంకుమ పూజ చేసుకుంటే మనకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది, భర్త ఆయుష్ పెరుగుతుంది, సౌభాగ్య యోగం అనేది ఉంటుంది, దీర్ఘ సుమంగళిగా ఉంటారు. ఈ విధంగా మనం ప్రతిరోజు చేసుకుంటే మంచిది. ఈ శ్రావణ మాసంలో మొదలు పెట్టుకొని లేదంటే ప్రతి మంగళవారం కూడా ఈ విధంగా మనము పసుపుతో గౌరీదేవిని తయారు చేసుకొని అమ్మకు కుంకుమ పూజ చేసుకుంటే చాలా మంచిది. మనము ఈ శ్రావణ మంగళవారంలో చేసేటప్పుడే పిండి దీపాలు అనేది వెలిగించుకోవాలి. నేనైతే ఇక్కడ 5 పిండి దీపాలు చేసుకొని వెలిగించాను. ఈ శ్రావణ మంగళవారాలలో నేను పిండి దీపాలు వెలిగిస్తాను. ఇంకా నార్మల్లో అమ్మకైతే కుంకుమ అర్చన అనేది చేసుకుంటాను. మనం ప్రతి మంగళవారం కానీ ప్రతిరోజు కానీ గౌరీదేవికి కుంకుమ పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఈ విధంగానైతే నేను చేసుకున్నాను. గౌరీదేవి ఆరాధన
దీర్ఘ సుమంగళి యోగం కోసం చేసుకోవచ్చు. పెళ్ళి కాని వారు కూడా ఈ పూజ అయితే చేసుకోవచ్చు. ఎవరైనా పెళ్ళి కాని వారు ఈ విధంగా గౌరీదేవి ఆరాధన చేసుకుంటే వారికి త్వరగా పెళ్ళయి మంచి వరుడు వస్తాడు. కాబట్టి దీర్ఘ సుమంగళి యోగం కలగడానికి, మాంగళ్య బలం పెంచుకోవడానికి సుమంగళిలు అందరూ గౌరీదేవి ఆరాధన చేసుకుంటే చాలా మంచిది. శ్రీమాత్రే నమః.